ఏం దిక్కుందని పోయి అయితే చేసుకోలేవు కదా పెళ్లి. చేసుకోలే గింత పోయి గంత పోయి అని చేసుకోలేడు. ఒక్క రూపాయి లేకుండా ఎవరే అన్నాడు. ఏనకసిరి అమ్మ అన్నదమ్ములు టార్చర్ పెట్టే వారికి నీకు తాగుంటే రాసి అన్నాడు నన్ను. ఇది ఒక్కటి తప్ప నాకు ఏం తాగు దిక్కు లేదయ్యా. మేమేం బతుకు మాది సారదగల బతుకు పుడిగ జంగల బతుకు. నాకేం లేదన్నా. ఏం లేకపోతే ఎట్లా నా అన్నదమ్ములు చంపెత్తంటారు, చిట్టిని చంపెత్తాడంట, నన్ను చంపెత్తాడంట, మా అమ్మ చంపెత్తదంటే చంపుడు వద్దయ్యా నువ్వు. ఏదో తెలుసో తెలియకో ఆగమైందా పోతే పోని కానీ నా బిడ్డ నేను చదువుకుంటాను వెళ్ళిపో. అయినా నా బిడ్డకు నువ్వు ఇష్టం లేదు. ఆ 2-3 సార్లు కూడా అమ్మ పోతాను టార్చర్ పెడుతుండమ్మా, ఇంట్లో పైసలు అడుగుతుండమ్మా, తెల్లందాక అన్నం తింటలేడమ్మా, తెల్లందా కట్టిన కూర్చుంటాడంట. ఓ మీ అమ్మ దగ్గరకు పైసలు ఇవ్వమని లోపల కూర్చొని తలుపు పెట్టుకొని మీ అమ్మ దగ్గరకు మా అమ్మ పైసలు అడుగుతుంది, మా అన్నదమ్ములు పైసలు అడుగుతుంది. వాళ్ళు కట్నం తెచ్చుకుని వాళ్ళ ముందు నా సిగ్గుపోతుంది. నా కట్నం ఏది అంటే 2-3 సార్లు వస్తే అమ్మ సంఘాలలో ఎత్తుకుంటా, సంఘాలలో ఎత్తుకుని అప్పుడు చెప్తా. నేను లగ్గం చేయగానే కొద్ది లంచోడికి వచ్చింట్లో వచ్చాయి. ఇంకా నేను 10 ఏళ్ళకి చేసుకుంటుంటే పైసలు జామ అయినాక చేసుకుంటా. అంతే కదా.